ఓం శ్రీ గురుభ్యో నమః. కుజగ్రహ మార్పు అంటే ఒక రాశి నుంచి మరో రాశికి కుజుడు 45 రోజుల పాటు సంచరిస్తూ ఉంటాడు. సహజంగా ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఇక్కడ కుజగ్రహ మార్పు అనేది ఏ విధంగా ఉండబోతుంది ద్వాదశ రాశుల్లో తెలుసుకునే ముందు కుజుడు ఏ రోజున మారుతున్నాడో మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా కుజగ్రహం వచ్చేటప్పుడు సెప్టెంబర్ 13వ తారీఖున రాత్రి 9:23 కన్యారాశి నుంచి తులారాశిలోకి సంచారం చేస్తారు. అంటే ఎప్పటివరకు అక్టోబర్ 27వ తారీఖున మధ్యాహ్నం 3:42 వరకు కూడా కుజుడు శుక్రక్షేత్రమైన తులారాశిలో సంచారం చేయడం జరుగుతుంది. అంటే సుమారుగా రమారమి 45 రోజుల పాటు ఉంటాడు. అంగారగ్రహం యొక్క కారకత్వాలు మనం తెలుసుకోవాలిగా ముందు. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంగారకుడు వల్ల ఎలాంటి ఫలితాలు ఎలాంటి కారకత్వాలను మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా సత్వ భూ ప్రాకార రోగ ప్రణవ సాహస శస్త్ర అగ్ని సందర్శోత్పాటన భాతృకుజ అంటారు. అంటే ఏదైతే మనం కుజగ్రహం యొక్క కారకత్వాలు తెలుసుకుంటే కుజుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో మనం శాస్త్రం ద్వారా తెలుసుకున్నట్టు ఉంటుంది. అంటే భూ సంబంధమైన వ్యవహారాలు, అలానే కోర్టు, రియల్ ఎస్టేటు, అన్నదమ్ముల మధ్యలో సమస్యలు, కోర్టు, రక్షణ శాఖ, న్యాయవాదులు, జడ్జీలు, అలానే శారీరక సంబంధాలు, కెమికల్ కంపెనీసు, అలానే మార్కెటింగు, భూమి, ఇండ్ల నిర్మాణము, న్యాయ వ్యవస్థ, రక్షణ భటులు, అలానే మేస్త్రీ పనులు, యంత్ర సామర్థ్యము, యంత్ర సంబంధమైన విషయాల్లో కానీ మెకానికలు, రోగాలు, శస్త్రచికిత్సలు, అగ్ని భయాలు, ఇవన్నీ కూడా తెలిపేది ఏంటంటే అంగారగ్రహం. సాధారణంగా చాలామంది కూడా అంగారగ్రహం గురించి అన్నదమ్ముల మధ్యలో కానీ కోర్టు సమస్యలు కానీ వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలానే ప్రమాదాలు, యాక్సిడెంట్లు, అలానే ఆరోగ్యపరంగా ఉండే ఇబ్బందులు, దీర్ఘకాలిక వ్యాధులు అన్నీ కూడా రిప్రజెంటివ్ చేసే ప్లానెట్ ఏంటంటే అంగారక గ్రహం. అంటే సత్వ భూ ప్రాకార అంటారు. అంటే భూమి విషయాల్లో కానీ రోగ ప్రణవ సాహస అంటారు. అంటే రోగాల విషయంలో కానీ సాహసాలు చేయటంలో కానీ శస్త్ర అగ్ని భయాలు అంటారు. అంటే శస్త్రచికిత్సలు కానీ అగ్ని సంబంధించిన భయాలు కానీ అలా సందర్శన ఉత్పాటన అంటే ఏదైనా సరే మన ఉత్పాతాలు అంటే భయాలు కానీ ప్రమాదాలు కానీ జరగటం ఒకటి. అలానే భాతృ కుజహ అంటారు. అంటే భాతృక కుజహ అంటే ఏంటంటే అన్నదమ్ముల మధ్యలో గొడవలు కానీ కోర్టు సమస్యలు కానీ ఇవన్నీ కూడా రాకుండా ఉండటానికి రావటానికి కూడా మంచి స్థానంలో ఉంటేనేమో రాదు, చెడ్డ స్థానంలో కుజుడు అశుభ స్థానంలో ఉంటే కుజుడి యొక్క దోషం అనేది బాగా ఏర్పడుతుంది అని అర్థం. అలానే ఇవన్నీ కూడా జన్మజాతకాన్ని బట్టి అనుసరించేవి కావు. జన్మజాతకం వేరు, గోచారం వేరు. గోచారం ఎప్పుడు కూడా 20% అనేది ఉంటుంది. అలానే బర్త్ చార్ట్ అనేది 80% ఉంటుంది. ఎందుకు గోచారం గురువుగారు చూస్తున్నారంటే ఎంతో కొంత మన అదృష్టం అనేది కొంత ఆవగించంతన్నా ఉండాలి కదా అనే విషయంలో గోచారం కూడా ఒక్కొక్కప్పుడు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా గోచారరీత్యా ఫలితాలని చెప్పే అవకాశం ఇది ఒకటి ఉంటుంది. కాబట్టి కుజుడు తమ రాశి నుంచి 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి కుజుడు యొక్క ప్రభావం అనేది ద్వాదశ రాశుల మీద ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయిన మీనరాశి. మీనరాశి వారికి అంగారగ్రహం యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ ద్వితీయాధిపతి నవమాధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి? అష్టమ స్థానంలో అంగారకుడు యొక్క మార్పు ఏ విధంగా ఉండబోతుందో మనం చూసుకునేటట్టయితే అష్టమ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరుగుతాయి మన శ్లోక రూపంలో చూసుకుందాం. ప్రవాసః కార్య నిస్యాత్ కాసరోగ ప్రసీడనం అంటారు. అంటే ఇక్కడ ప్రపీడనం అంటారు. ప్రపీడనం అంటే ఏంటి? కాస అంటే ఇక్కడ కాసరోగ ప్రపీడనం అంటారు. అంటే ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టండి, కార్యహాని జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్థాన నాశ రుణఛేద అష్టమస్తే ధరాసుతే అంటారు. ఇక్కడ ఏంటంటే అష్టమ స్థానంలో అంగారకుడు ఉండటం వల్ల దేశ సంచారం చేయటం అంటే ప్రయాణాలు చేయటం, అనవసరమైన ప్రయాణాలు చేసి డబ్బులు ఖర్చు పెట్టుకునే అవకాశాలు ఉంటాయని అర్థం. అలానే ప్రయత్న కార్యక్రమాలు చెడిపోయే అవకాశాలు కూడా ఇక్కడ ఉంటాయి. ఏదైతే మనం ప్రయత్నం చేస్తున్నామో విసుగు విరామం లేకుండా ప్రయాణాలు చేయటం, ఇబ్బందులు కలగటం, అలానే మనస్సు సంబంధించిన
భయము, ఆందోళన కలగటం, విచారము, పీడకలలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు, వాహనాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అలానే ప్రయాణాలు, వాహనాల విషయంలోనే కాకుండా వాహనాలు నడుపట్లో కూడా జాగ్రత్తగా నడపటంలో కూడా పరస్థలంలో నివసించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గొంతు, అలానే జలుబు, నిమోనియా సంబంధించిన విషయాల్లో కొద్ది జాగ్రత్త ఉండాలి. తలవని రీతిగా అవమానాలు, అపనిందలు జరగకుండా చూసుకోవాలి. అంటే ఏం గురువుగారు అన్నీ నెగిటివ్ చెప్తున్నారనేది ఆలోచన చేయొద్దంటే, ఏదైతే నేను నెగిటివ్ చెప్తానో మీరు జాగ్రత్త పడననే ఉద్దేశంతో చెప్పా. నిజం అనేది ఎప్పుడు కూడా నిప్పు లాంటిదే. ఈరోజు నేను నిజం చెప్పకపోయినా ఏ రోజైనా కూడా మీకు తెలుస్తాయి ఈ విషయాలని. ఇవన్నీ కానీ బట్టి ఇవన్నీ గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. ఇవి 20% రిజల్ట్స్ ఇస్తాయి. బర్త్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. బర్త్ చార్ట్ చూపించుకోండి. అలానే ఇక్కడ నేను చెప్పినట్టుగా కుజుడు అష్టమ స్థానంలో ఉన్న దేశ సంచారము, ప్రయత్న కార్యక్రమాల్లో ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే అనవసరమైన రోగాలు రాకుండా చూసుకోవాలి. స్థానచలనము, తరచు ప్రయాణాలు, రుణాలు అంటే రుణాలు చేయటం, ఆ రుణాల వల్ల కొన్ని బాధలు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే రుణాల వల్ల బాధలు కలగకుండా చూసుకోండి. అంటే ఇవన్నీ నేను చెప్పేవి ఏంటంటే, ఇప్పుడు శాస్త్రంలో చెప్పినవే చెప్పాం. ప్రవాస కార్యహాని అన్నాడు. కార్యహాని స్యాత్, కాసరోగ ప్రపీడనం అన్నారు. స్థాననాశ, రుణఛేద, అష్టమస్తే ధరాశృతి అన్నారు. అంటే ఇవన్నీ కలగకుండా మనం చూసుకోవాలి. శాస్త్రంలో చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలని శాస్త్రం చెప్పింది. కాబట్టి కోర్టు సమస్యలు కానీ, అన్నదమ్ముల మధ్యలో గొడవలు కానీ, అలానే ఏవైతే మనకి వాహనాలు నడపడంలో కూడా కొంత జాగ్రత్త ఉండాలి. అతివేగం అనేది పనికిరాదు. పరస్థలంలో నివసిస్తూ ఉంటారు వేరే చోట. అంటే స్థానచలనం జరిగిందంటే వేరే చోటకి నివసించాల్సిన అవసరం ఉంటుంది కదా. ఒక చోట ఉంటే హైదరాబాద్ నుంచి గుంటూరు లేకపోతే ఎక్కడికో ఒకటి విజయవాడ ఎక్కడ వెళ్తాం కదా. అక్కడ నివసించేటప్పుడు కూడా ఎవరితో గొడవలు పెట్టుకోకుండా, గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా గొడవలు పెట్టుకుంటే కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోండి. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా. ఆ పరిహారాలు మీరు పాటించండి. పాటించడం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ కుజుడు శుక్రుడికి సముడవుతాడు. శుక్రుడు కూడా కుజుడికి సమత్వం అనేది ఒకటి ఉంది. అక్కడ ఎవరికైతే మనకి కుజుడు ప్రభావం వల్ల ప్రమాదాలు జరుగుతున్న వ్యక్తులు కానీ, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కానీ, భూ వివాదాలు కానీ ఉన్న వ్యక్తులు ఎలాంటి మంత్రాలను చదవాలి? నిజంగా చెప్పాలంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు ఎలాంటి మంత్రాన్ని చదవాలంటే, శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అంటే మంగళవారం పూట కుజహోర అనేది ఉంటుంది. ఆ కుజహోరలో ప్రాతకాలంలో ఆ మంత్రాన్ని చదవటం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకు ఉపశమనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే గురువుగారండి, నాయకంటి గారు, నాకు ప్రమాదాలు జరుగుతున్నాయండి అని చెప్పేవాళ్ళు తప్పకుండా అంగారకాయుధే శక్తి హస్తాయుధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే అంగారక గాయత్రి మంత్రాన్ని మనం చదువుకోవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అది ఉదయం పూట కుదిరితే ఉదయం పూట చదవండి, లేకపోతే సాయంత్రం పూట అయినా చదువుకోవచ్చు. దాని తప్పేమీ లేదు. అలానే మాకు భూ వ్యవహారాలు ఉన్నాయి, భూమికి సంబంధించిన పంచాయతీలు ఉన్నాయి, అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి అనే వ్యక్తులు తప్పకుండా వాళ్ళు చదవాల్సిన మంత్రం ఏంటంటే, వీలైతే తెలిసిన వాళ్ళు, వేదమంత్రం తెలిసిన వాళ్ళు తప్పకుండా భూసూక్త పారాయణం చేయటం కానీ, ఒకవేళ వేదమంత్రం మాకు తెలియదండి, మేము వేదం నేర్చుకోలేదు అని చెప్పిన వ్యక్తులు, అలాంటి వ్యక్తులు ఏం చేయాలంటే తత్పురుషా విద్యే మహాసేనాయుధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రంతో పాటు నాగరాజాయుధే పృథ్వీధరాయుధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఈ 2 మంత్రాలు చదువుకోవాలి మంగళవారం పూట. చదువుకోవటం వల్ల కోర్టు సమస్యలు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు, భూ వివాదాలు పరిష్కారం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే కుజదోషం వల్ల వివాహం కాలేదనే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. జన్మజాతకంలో 2, 4, 7, 8, 12 స్థానంలో కుజుడు ఉంటే కుజదోషం అని, 13 నక్షత్రాల కుజదోషం వర్తించదు. ఆ వర్తించని వాళ్ళు చదవక్కర్లేదు, వర్తించే వాళ్ళు ఉంటారు. కొన్ని రాసుల వాళ్ళకి కుజదోషం ఉంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి కుజదోషం ఉండదు. కొన్ని లగ్నాల వాళ్ళ కుజదోషం ఎగ్జంప్షన్ ఉంటుంది, కొన్ని లగ్నాల వాళ్ళ ఎగ్జంప్షన్ ఉండదు. అలాంటి వ్యక్తులు ఏమి చదవాలి అనంటే అంగారకుడి యొక్క ఆరాధన చెయ్యాలి. ఎలాంటి ఆరాధన చేయాలి మరి? అంగారకుడు అంటే కందులు దానం చేయటం మంగళవారం, ఎర్రని వస్త్రము, ఎర్రని గొడుగులు, ఎర్రని చెప్పులు దానం చేయటంతో పాటు అంగారకుడి యొక్క అభిషేకాన్ని చేయాలి. అంగారకుడు అంటే మనకి శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాలు అంగారకుడు ఉంటాడు.
పంచామృతంతో, పండరసంతో, చెరుకు రసంతో, దానితో పాటు ముఖ్యంగా మనం ఎలాంటి అభిషేకం చేయాలి అంటే అంగారక పాశుపతాస్త్ర రుద్రాభిషేకం అని ఒకటి ఉంటుంది 10 శివలింగాలకి. అలానే అంగారకుడు ఎప్పుడైనా సరే అభిషేకం చేసేటప్పుడు దానిమ్మ గింజల రసంతో అభిషేకం చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. దానితో పాటు బ్రాహ్మణులు చేస్తుండగా మీరు ఎలాంటి మంత్రాన్ని ఉచ్చరించాలి అంటే ఖచ్చితంగా అంగారకాగ్ని శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చదువుకుంటూ ఆ పురోహితుల ద్వారా మన అభిషేకం చేయటం వల్ల ఖచ్చితంగా కుజుడి యొక్క దోషం పోతుంది. అలాంటి జడ్జెస్ కానీ, న్యాయవాదులు కానీ, శస్త్రచికిత్సలు కానీ, మెడికల్ ల్యాబొరేటరీస్ వాళ్ళకు కానీ, మెడికల్ కంపెనీల వాళ్ళకు కానీ, డాక్టర్స్ కానీ ఎవరైనా సరే ఇలాంటి అంగారక పాశుపతాస్త్ర రుద్రాభిషేకము, అలానే అంగారక హోమం చేసుకోవటం కూడా చాలా మంచిది. అంగారక హోమానికంటే కూడా చాలామంది అంగారక పాశుపతాస్త్ర రుద్రాభిషేకంతో పాటు అంగారక పాశుపతాస్త్ర హోమం చేసుకుంటే బీజాక్షరాల సంపుటీకరణతోటి హోమం అనేది ఉంటుంది. అలాంటి హోమం చేసుకుంటే చాలా గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా అంగారకుడు ఏదైతే మన జన్మజాతకంలో కానీ గోచారరీత్యా కానీ దోషం అనేది ఉంటుందో ఆ దోషానికి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిహారం చేసుకోవాలంటే ఖచ్చితంగా అంగారకుడి యొక్క ఆరాధన చేసుకోవటం అంటే వీలైతే శనివారం కానీ ఆదివారం కానీ 2 జంట సర్పాలను దానం చేయాలి. జంట సర్పాలు అంటే వెండితో చేసింది కానీ లేదా రాగితో కానీ చేసిన సర్పాలు ఏవైతే ఉంటాయో మనకు షాపులో దొరుకుతాయి. అలాంటి జంట సర్పాలని బ్రాహ్మణోత్తముల చేత పూజ చేసి ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఆయనకి వస్త్రదానము, గుడదానము, అలానే కందులు, దాంతోపాటు 2 జంట సర్పాన్ని, అలానే నెయ్యిని, ఆజ్యాన్ని దానం చేయటం వల్ల మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జీవితంలో కుజదోషం పోవడానికి మార్గం ఏమిటి అంటే ఇలాంటి వివాదాలు ఉన్న ఇళ్ళు కొనుగోలు చేయలేకపోతారు, ఇళ్ళు దగ్గరికి వచ్చేటట్టు వచ్చి లోన్లు రాలేకపోతుంటాయి, ఆ ఇంటి మీద ప్రమాదాలు, పొలాల యొక్క గొడవలు, పక్కింటి వాళ్ళతో ఎదుటి వాళ్ళతో గొడవలు, కాంపౌండ్ వాళ్ళ నుంచి గొడవలు, రియల్ ఎస్టేట్ రంగం సరిగా సాగని వాళ్ళు, కెమికల్ కంపెనీలు నడవని వాళ్ళు, ఇలాంటి వ్యక్తులను అగ్ని వల్ల భయం కలిగే వాళ్ళు, ఇలాంటివన్నీ శస్త్రచికిత్సలు చేసుకోలేని వాళ్ళు, ఆపరేషన్ నేను చేసుకోలేకపోతున్నాను భయం కలిగే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా న్యాయవాద వ్యవస్థలో ఉన్న, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళున్నా, ప్రమోషన్ రాని వాళ్ళున్నా, మేనేజ్మెంట్ చేసే వ్యక్తులున్నా, సైన్యంలో పాల్గొన్న వ్యక్తులు కానీ, మెకానికల్ లైఫ్లో అంటే బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తారు, ఏదో ఒక షాప్ పెట్టుకుంటారు, మెకానిజం అనేది కరెక్ట్గా సాగలేకపోతుంది, వ్యాపార అభివృద్ధి అనేది అనుకూలంగా ఉండదు. అలానే బాలారిష్ట గండదోషాలు, కుజుడితో ఏర్పడే బాలారిష్ట గండదోషాలు, అగ్ని భయాలు ఉన్నట్టుండి ఉలిక్కి పట్టడం, భయం కలిగే అవకాశాలు కొంతమందికి ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా నేను చెప్పిన పరిహారాలు చేస్తే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కుజుడు గురించి మీరు భయపడాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. ఇక్కడ ఏదైతే కుజుడు ఏదైతే తులారాశిలో సంచారం చేస్తున్నాడో ఆ తులారాశికి అధిపతి శుక్రుడు. కుజుడికి శుక్రుడు సముడవుతాడు, శుక్రుడికి కూడా కుజుడు సమవుతాడు. కాబట్టి నేను చెప్పిన పరిహారాలు చేయండి, మీకు మంచి జరిగే అవకాశం ఉంది. అంగారగ్రహం యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం మేరకు కలగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.